పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రేపటి రోజున పోలింగ్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆర్ తుమ్మలపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ సెంటర్ ఇది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో ఓటర్స్ అందరినీ కూడా ఈ పోలింగ్ స్టేషన్కు తీసుకొచ్చేందుకు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రం మనకు కనిపిస్తున్నటువంటి శ్రీ శారద ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో తుమ్మలపల్లి గ్రామంలో ఒక పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీస్ బలగాలు అన్ని చోట్ల మోహరించినటువంటి పరిస్థితి. ఒక పోలింగ్ సెంటర్కి ఒక సిఐ, ఒక ఎస్ఐతో పాటు మరో 9 మంది సిబ్బంది ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ 3 అంచెల పద్ధతిలో పోలీసులు పహారా కాసేటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు ఎవరైతే వస్తారో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు కనిపించేటువంటి పోలింగ్ సెంటర్లో క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడే ఉండి చూసుకునేలాగా తమ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆర్ తుమ్మలపల్లికి సంబంధించినటువంటి నెంబర్ 1 పోలింగ్ స్టేషన్ ఇది. 21/1 సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్. ఈ పోలింగ్ సెంటర్లకి ఉదయం నుంచే ఆల్రెడీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు సంబంధించి ఇక్కడ వృద్ధులు, నడవలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ర్యాంప్ వే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ సెంటర్ నెంబర్ 1, పోలింగ్ సెంటర్ నెంబర్ 2 ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకసారి లోపల మనం పరిశీలించినట్లయితే పోలింగ్ సెంటరులో ఇప్పటికే 2 లైట్లు, ఫ్యాన్ ఏర్పాటు చేశారు. అయితే వర్షం వస్తే కారుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ లోపల భాగాన వర్షానికి తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాత గోడలు అంటే ఓల్డ్ బిల్డింగ్ ఉండడంతో తడిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం మిద్దె నుంచి ఇక్కడ కారేటువంటి వర్షపు నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చూసుకుంటే పాత బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లోనే, ఈ బడిలోనే రేపు పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే సీసీ కెమెరాల నిఘా మధ్యన పోలింగ్ నిర్వహణ చేసేందుకు సిద్ధమైన పరిస్థితి. స్పష్టంగా మనకు ఇక్కడే ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్, ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన డివైస్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎదురుగే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే ఈ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా క్యాప్చర్ చేసేందుకు, ఎవరైనా శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు, లేకపోతే అవాంఛనీయ సంఘటనలు సృష్టించిన, లేకపోతే రిగ్గింగ్కు పాల్పడిన సీసీ కెమెరాలు నిఘా మధ్య పోలింగ్ జరిపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇది నిన్నటి రోజున ఫిట్ చేసి రేపు జరగబోయేటువంటి ఎన్నికకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఆర్ తుమ్మలపల్లి గ్రామంలో మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వర్షపు నీరు వస్తే చిత్తడిగా మాడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లో నిలబడేందుకు సిద్ధంగా చేసేటువంటి పరిస్థితి. బయట ఈ వాతావరణంలో ఎక్కడ వర్షం పడినా నీళ్లు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ వర్షం వస్తే మరి ఇక్కడ నిల్వ ఉండకుండా ఉండేందుకు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. మనం పోలింగ్ సెంటర్ పక్కన ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ను పరిశీలించినట్లయితే ఇక్కడ నెంబర్ 2 సంబంధించినటువంటి పోలింగ్ సెంటరు. ఈ పోలింగ్ సెంటర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ పక్కన ఉన్నటువంటి 1లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉందో, ఎలాంటి పరిస్థితి అయితే ఉందో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పాత బిల్డింగ్ కావడంతో వర్షపు నీరు చేరేటువంటి అవకాశం ఉంది. స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి పడినటువంటి వర్షానికి ఈ బిల్డింగ్ అంతా కూడా కారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసాం మనం ఓల్డ్ అంటే పాత పాడుబడినటువంటి పాఠశాలలాగా కనిపిస్తుంది. వర్షం వస్తే కారేటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా ఇప్పుడే తాజాగా వర్షపు నీళ్ళు కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి తాజాగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో వస్తే ఇక్కడ కారేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి ఆల్టర్నేటివ్గా చూడండి, ఇప్పటికి కూడా రాత్రి వర్షం పడినా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి, మిద్దె కారేటువంటి పరిస్థితి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి విజువల్స్ ఇవి. మన వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ చూపిస్తూ ఉన్నాడు. అందరికి పైన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కారేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు వర్షం రాకుండా ఉంటే, ఒకవేళ వర్షం పెద్ద ఎత్తున పడితే బిల్డింగ్ కారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేటువంటిది ప్రశ్నార్థంగా
మారినటువంటి పరిస్థితి ఉంది. బయట వాతావరణం ఒకసారి పరిశీలిద్దాం. జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలింగ్ సెంటరు. మనకు మనకు మిద్దె పైన చూసినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు లోపల వర్షం వస్తే బయట లోపల కారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఆల్టర్నేట్గా కూడా ఒకవేళ సడన్గా వర్షం పెద్ద ఎత్తున వచ్చినట్లయితే బిల్డింగ్ కారకుండా ఉండేందుకు తార్పాలు కూడా కప్పినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎటువంటి పరిస్థితుల్లో పోలింగ్కి ఆటంకం కలగకుండా ఉండేందుకు వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ రేపు ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలనేటువంటి దీనిపైన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే రేపు జరగబోయేటువంటి పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించాలి. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థులైనా సరే ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్ తుమ్మలపల్లి నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.